మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వాధికారి సర్వోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనందరము కూడా కడవరి దినాల్లో జీవిస్తున్నాం. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనమందరము వాక్యము చేత పరిశుద్ధపరచబడి భద్రపరచబడి ఆయన రాకడ వరకు సురక్షితముగా ఉండాలి అని మనలందరినీ కూడా కాపాడటానికి కొన్ని లేఖన భాగములను బట్టి దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. కనుక అవి ఏంటి అనేది మనం గ్రహించి వేటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలో తెలుసుకొని దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనమందరము కూడా ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఎత్తబడేవారుగా ఉండటానికి దేవుని వాక్యము మనకు సహాయము చేయనట్లు వాక్యమును ధ్యానించుకుందాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము, ఎలాగనగా మనుషులు అని అట్లా రాస్తూ ఉంటాడు. అవును ప్రియులారా, మనము జీవిస్తున్న ఈ అంత్య దినాలలో మనుషుల వలన అపాయకరమైన కాలములు వస్తాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల కాదు, కానీ మనుషుల వలననే అపాయకరమైన కాలములు వస్తాయంట అంత్య దినాలలో. ఎవరు ఆ మనుషులు అనేది మనం గ్రహిస్తే, గత కార్యక్రమాల్లో 4 భాగాలుగా వివిధ రకాలైనటువంటి ప్రజల గురించి, మనుషుల గురించి మనము నేర్చుకున్నాం. ఈ 5వ అంశంలో 2 రకాలైనటువంటి మనుషులు, ఒకటి దూషకులు, 2వది అతిద్వేషులు. దూషకులు అతిద్వేషులు అనే పదాలు 2 కూడా చాలా దగ్గర సంబంధముతో ఉన్నాయి. వీరిద్దరూ కూడా అవినాభావ సంబంధం కలిగినటువంటి వారి వలె కనిపిస్తారు. మొదటిది దూషకులు, 2వది అతిద్వేషులు. ప్రాముఖ్యంగా ఈ సమయంలో నిర్గమకాండము 14వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 11-12 వచనాలు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా? మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ బహుభయంకరమైనటువంటి మాట, కృతజ్ఞత లేని మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమిటి ఆ మాట అంటే, నిర్గమకాండం 14వ అధ్యాయం 11-12 వచనాల్లో ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు ఎవరినైతే బహుగా ప్రేమించి, ఎవరి కొరకైతే తన దాసుని పంపించి, ఎవరి కొరకైతే తెగులు రప్పించి, కఠినాత్ముడైనటువంటి ఫరో మనసును మార్చి ఆ ప్రజలందరినీ విడిపించాడో ఆ దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఇది న్యాయమా? అవును ప్రియులారా, అంత్య దినాలలో, ఈ కడవరి దినాలలో దేవుని ప్రజలైన వారు అనేకులు కూడా ఇలాంటి మనస్తత్వంతోనే ఉన్నారు. ఇలాంటి దూషణ కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్న వారు మనలో అనేకులు ఉన్నారు ప్రియులారా. ఎలాంటి ఆ అలవాటో, ఎలాంటి ఆ మాటనో మనం ఇక్కడ గమనించాలి. ఈ రోజున చూస్తే ఇశ్రాయేలీయులు మోషేతో మాట్లాడుతూ అంటారు, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? అవును, ఇదిగో మేము ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి ఇట్లు చేయనేలా? తర్వాత చూడండి, మా జోలికి రావద్దు, ఇశ్రాయేలులకు దాసుల మగుదుమని మేము ఐగుప్తులో ఉన్నప్పుడే నీకు చెప్పాము కదా. వీరు ఐగుప్తులో నుండి, ఆ దాసత్వములో నుండి, బానిసత్వములో నుండి బయటికి రావడానికి మనసు ఒప్పుకోవట్లేదు ప్రియులారా. వారు అప్పుడే మోషేతో అన్నారు, మేము ఎక్కడికి రాము, మేము ఇక్కడే ఉంటామని. మేము ఐగుప్తులో నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఐగుప్తులకే దాసులం అవుతామని చెప్పాము కదా అంటున్నారు. ఎందుకు? వారికి వచ్చిన ఆ శ్రమను బట్టి, వారికి వచ్చిన కారణాన్ని బట్టి. ఇశ్రాయేలీయుల తమ ఆత్మీయ ప్రయాణములో, పోరాటములో అనేక రకాలైనటువంటి శోధనలు వచ్చాయి. తెగుళ్ళ చేత దేవుడు వారిని విడిపించి రప్పిస్తుంటే
ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉన్నది. అది చూసిన ఇశ్రాయేలీలు దేవుడి మీద, మోషే మీద దూషణ చేస్తున్నారు. ఆ తర్వాత మారాకు వచ్చినప్పుడు మారా దగ్గర కూడా దేవుడి మీద, మోషే మీద తిరుగుబాటు, దూషణ చేస్తున్నారు. ఇదిగో మమ్మల్ని రప్పించావు ఇక్కడికి చంపటానికా? ఈ అరణ్యంలో మాకు సమాధులు అక్కడ ఐగుప్తులు లేవని ఇక్కడ సమాధి చేయడానికి తీసుకొచ్చావా? రకరకాలుగా వారు దేవుడి మీద కానీ, మోషే మీద కానీ తిరుగుబాటు చేస్తున్నారు, దూషణ మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరి కోసమండి ఇంత కష్టపడేది? దేవుడు ఎవరి గురించి ఆలోచించి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను బయటికి రప్పించాడు? వారి కష్టాన్ని చూసి కదా, వారి మొరను విని కదా, వారి శ్రమను చూసి కదా. నా ప్రజలు కష్టపడకూడదు, నా ప్రజలు బానిసత్వంలో ఉండకూడదు, నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, నా ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో సదాకాలము సంతోషంగా ఉండాలని కదా ఆలోచించి తన సేవకుని పంపించి బయటికి రప్పించాడు. అది కల్లార చూసిన ఇశ్రాయేలీలు తమ జీవితంలో ఉండే దూషణ అనే అలవాటును మార్చుకోలేకపోయారు. అవునండి, ఐగుప్తులో ఇశ్రాయేలీలు జీవిస్తున్నప్పుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు పడుతున్న ప్రతి కష్టమును బట్టి, వారు అనుభవిస్తున్న ప్రతి శ్రమను బట్టి దూషించటం అనేది ఒక అలవాటుగా మారిపోయిందండి. కారణం ఏంటంటే వారు బానిస బ్రతుకులో ఉన్నారు, తినడానికి సరిగ్గా తిండి లేదు, వారు పాలిచ్చే తల్లులైతే పిల్లలకు పాలివ్వటానికి సరి అయిన సమయము లేదు, కఠినమైనటువంటి బానిస బ్రతుకులో ఉన్నారు. కనుక ప్రతి విషయములో వారు ఐగుప్తు రాజును, రాజ్యాన్ని, తమకున్న పనిని బట్టి దూషిస్తూనే ఉన్నారు. ఆ దూషించటం అనేది వారి యొక్క దైనందిన జీవితంలో అలవాటుగా మారిపోయింది. దేవుడు వారి శ్రమను, వారి కష్టాన్ని చూసి బయటికి రప్పించిన తర్వాత కూడా, అద్భుతాలు కల్లార చూసిన తర్వాత కూడా వారు ఆ దూషణ అనే ఆ క్రియ, వారి జీవితంలో ఉన్న ఆ అలవాటును మార్చుకోలేకపోయారు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుడా, ప్రియ క్రైస్తవ సంగమా, ఈ దూషణ అనే అలవాటుకు మనము కూడా అలవాటు పడ్డామేమో. ప్రతిదానిని దూషించటము, ప్రతిదానిని ద్వేషించటము అలవాటుగా చేసుకొని దూషిస్తూ ద్వేషిస్తూ బ్రతుకుతున్నామేమో. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉన్నారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 24వ వచనము చూస్తే, ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొన్నారు. అవునండి, వారు అప్పుడే అద్భుత కార్యాన్ని చూశారు. కొంచెం ముందుకు వచ్చేసరికల్లా అక్కడ మారాకు వచ్చారు. మారాకు వచ్చినప్పుడు త్రాగటానికి నీళ్లు లేవు, అక్కడ ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి. అయితే ఆ నీళ్లు చేదుగా ఉన్న కారణాన్ని బట్టి ఇదిగో మారా అనుభవాన్ని మధురంగా మార్చాడు ఆయన. అయితే ఇశ్రాయేలీలు మోషే దగ్గరికి వచ్చి అంటారు, ప్రజలు అంటారు, మేమేమి త్రాగాలి మోషే? ఇశ్రాయేలీలమైన మేము ఏమి త్రాగాలి? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు త్రాగటానికి నీళ్లు లేవని చంపటానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావా అని వారు మోషే మీద తిరుగుబాటు చేస్తూ యెహోవా దేవుని నామాన్ని దూషిస్తూ దూషణగా మాట్లాడుతున్నారు. ఏమని? ప్రజలు మేమేమి త్రాగాలని మోషే మీద సనుక్కుంటున్నారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది వాళ్ళు కల్లారా చూశారు. ఆ అద్భుతాన్ని బట్టి వాళ్ళు ఆ సమయానికి దేవుణ్ణి ఆరాధించవచ్చు కదా, కానీ దూషిస్తున్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు తెగుళ్ళ చేత బయటికి రప్పించాడు, కఠినాత్ముడైన ఫరో మనసును మార్చాడు. అది కల్లార చూసిన ఇశ్రాయేలీలు ఇంకా ఆ దూషణ మనస్తత్వంతోనే ఉన్నారు. ప్రియులారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 22-23 వచనాలు చదివితే, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక ఆ నీళ్లు వారు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. అక్కడ వచ్చేసరికల్లా నీళ్లు చేదుగా ఉన్నాయి త్రాగటానికి. ఆ చేదు నీళ్లు త్రాగలేకపోయారు కాబట్టి వారు ఏం చేశారంటే దేవుణ్ణి దూషిస్తున్నారు, మోషే మీద సనుగుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేది పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళటానికి. ఈ యొక్క ప్రయాణ మార్గంలో వారు ఉన్నప్పుడు దూషిస్తూ ద్వేషిస్తూనే తమ జీవితాన్ని నడిపిస్తూ ఉన్నారు, తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే ప్రియులారా,
ఈ లోకములో చీకటిలో నుంచి మనమందరము కూడా పిలువబడ్డాం. ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి పిలువబడ్డాం. ఎందుకని? ఆ వెలుగు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటానికై రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడ్డటువంటి నీవు నేను అలాగా రాజులైన యాజక సమూహముగా ఉన్నామా? దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నామా? లేదా దూషకులుగా, అతిద్వేషకులుగా మారిపోతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ లోకంలో నుంచి మనం పిలువబడ్డాం. ఎందుకని? పరలోక రాజ్యాన్ని ప్రవేశించటానికి, పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి. ఈ లోకంలో నుంచి పిలువబడిన నీవు నేను పరలోక రాజ్యం వైపు ప్రయాణమును కొనసాగిస్తూ ఉండగా మార్గ మధ్యలో ఇశ్రాయేలీల వలె నీవు నేను నీళ్లు లేవని, ఎర్ర సముద్రము ముందు ఉన్నది, వెనకాల ఫరో సైన్యం ఉన్నదని, త్రాగడానికి నీళ్లు చేదుగా ఉన్నాయని, ఆకలి వేస్తుందని రకరకాల కారణాలతో దూషించే స్వభావముతో ఉన్నామేమో, ద్వేషించే స్వభావముతో ఉన్నామేమో ఆలోచన చేయాలి. ఈ వాక్యం మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నది. మోషే మీద వారు సనుగుకున్నారు. ఇశ్రాయేలీలందరూ యెహోవా నామాన్ని దూషించారు. నిర్గమకాండం 32వ అధ్యాయంలోనికి వస్తే మొదటి వచనములోనే మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అవును ప్రియులారా, దేవుడైన యెహోవా మోషేతో అన్నాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీదకి వచ్చినట్లయితే ఆ పరిశుద్ధ పర్వతం మీద నేను నీతో మాట్లాడతాను. నీవు అక్కడ ప్రజల్ని కింద విడిచిపెట్టి అహరోనుకు అప్పగించి రా అని చెప్పాడు. మోషే వెళ్ళి 40 రోజులు అయిపోయింది. ఇక్కడ ఇశ్రాయేలీలు కొండ కింద ఉన్న వీరందరూ అంటారు కదా, ఇదిగో అహరోను దగ్గరికి వచ్చారంటారు. లే, మా ముందర నడచటానికి ఒక దేవతను మా కొరకు తయారు చేయము. మమ్మలను ఐగుప్తులో నుంచి నడిపించిన మోషే అనువాడు ఏమయ్యాడో, కొండ మీదికి వెళ్ళిన ఆ మోషే అనువాడు ఉన్నాడో చనిపోయాడో మాకు తెలియదు. అయితే మేము ఇప్పుడు కనానుకు ప్రయాణమై వెళ్ళిపోవాలి కదా, ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చాము కదా. ఈ ప్రయాణములో మాకంటే ముందుగా నడవటానికి మా కొరకు ఒక దేవతను తయారు చేయమని అహరోనుకు బలవంతము చేస్తున్నారు ప్రియులారా. అంటే ఏమిటి? యెహోవా నామాన్ని దూషిస్తున్నారు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ యొక్క అన్య సాంప్రదాయానికి, బైబిల్ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు, విగ్రహారాధనకు వారు అలవాటైపోయారు. కాబట్టి ఒక దేవతను, ఒక రూపాన్ని వారు తయారు చేసుకొని ఆ రూపానికి వారు నమస్కరించటానికి, పాపానికి తమను తాము సమర్పించుకుంటున్నారు, అప్పగించుకుంటున్నారు. ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. మమ్మలను ఐగుప్తులో నుంచి రప్పించిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. లే, మా కొరకు ఒక దేవతను తయారు చేయమని దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని ఒకటి వారు ప్రారంభిస్తున్నారు. అక్కడ పైన దేవుని యొక్క మహిమతో నింపబడింది కొండంతా కూడా. మోషే దేవుని మహిమలో ఉన్నాడు. దేవునితో మాట్లాడుతూ సమయాన్ని గడుపుతూ ఉంటే దేవుడు తన ప్రజల కొరకు శాసనాలను, ఆజ్ఞల్ని రాసి ఉంచితే ఇక్కడ కింద ప్రజలు పాపముతో నింపబడుతున్నారు ప్రియులారా. 24వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ అన్నారు, యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. మోషే దేవుని ఆజ్ఞల గురించి, ఉపదేశముల గురించి మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా ఏకశబ్దముతో అంటారు కదా, మేమందరము యెహోవా చెప్పిన మాట ప్రకారంగానే జీవిస్తాం అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ మోషే కొండ మీద ఉన్నాడు, రావడానికి ఆలస్యం అవుతుందన్న కారణాన్ని బట్టి ఆ ఆలస్యములో అలసత్వమును ప్రదర్శించారు, సహనమును కోల్పోయారు, దేవుని నామాన్ని దూషించారు, మోషే మీద సనుగుకున్నారు ఇశ్రాయేలీలు. లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల వరకు మనము చూసుకున్నట్లయితే, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచూ ఉండిరి, పెళ్లికిచ్చుచు పెళ్లాడుచూ ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినము ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ప్రియులారా, ఇదిగో
నోవాహు దినాలలో నోవాహు సువార్త ప్రకటించినప్పుడు 120 సంవత్సరాల సువార్త ప్రకటనలో ఏ ఒక్కరు కూడా నోవాహు సువార్తను అంగీకరించలేదు. కారణం ఏంటంటే వారు నోవాహు సువార్తను దూషించారు. వారు అంటారు కదా, ఈ ముసలివాడు పిచ్చివాడు, ఈ ముసలివానికి పిచ్చి ఎక్కువైపోయింది, ఈ ముసలివాడు ఏదో మాట్లాడుతున్నాడు, జల ప్రళయము రావటం ఏంటి, మేము నాశనం అవ్వటం ఏంటి, ఆ ఓడలోనికి వెళ్ళటం ఏంటని దేవుని యొక్క సువార్తను నోవాహు ప్రకటించినప్పుడు ప్రజలందరూ నోవాహు సువార్తను దూషించారు. లోతు ఆ సొదొమ గొమొర్ర పట్టణాన్ని విడవకంటే ముందు లోతు దినములలో జరిగినట్టుగానే జరుగుతుంది. ఏంటది? మనుషులు తినుచు త్రాగుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉంటారు. కానీ ఎప్పుడైతే లోతు ఆ సొదొమ గొమొర్ర పట్టణాన్ని విడిచిపెడతాడో అప్పుడు వెంటనే నాశనము ఆ సొదొమకు వచ్చేస్తుంది. ఈ అంత్య దినములలో కూడా మనుష్య కుమారుని రాకడ అలాగే ఉంటుంది ప్రియులారా. మనుష్య కుమారుని రాకడ దినములలో మనుషులు ఇలాగ దేవుని నామాన్ని దూషిస్తూ ఉంటారు, దేవుని నామాన్ని ద్వేషిస్తూనే ఉంటారు. ప్రియులారా, నీకు ఆశీర్వాదాలు రావటం లేదనో, దేవుడు నీ ప్రార్థన అంగీకరించటము లేదనో, నీ కుటుంబంలో పరిస్థితులు మార్చబడటము లేదనో, దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వటము లేదనో, లేకపోతే నీ ప్రార్థన అంగీకారముగా ఉండట్లేదనో, దేవుడు నిన్ను ఇంకా అలాగే ఆ స్థితిలోనే ఉంచాడనో, దేవుడు నీ మాట వినట్లేదనో, ఏదో ఒక కారణాన్ని బట్టి దేవుని నామాన్ని దూషిస్తున్నావేమో, జాగ్రత్త. ఇది ప్రమాదకరమైనటువంటి ప్రకటన. ఈ కార్యక్రమం ద్వారా, ఈ వాక్య భాగము ద్వారా దేవుడు నీకు అందిస్తూ ఉన్నాడు. ఏమిటి? ఏ కారణాన్ని బట్టి అయినా నువ్వు దేవుని నామాన్ని దూషిస్తున్నావేమో. అయ్యో, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నా ప్రార్థన ఎందుకు వినటము లేదు? దేవుడు ఉంటే నాకెందుకు ఈ పేదరికం? దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ శ్రమ? దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ కష్టం అని దేవుని నామాన్ని దూషిస్తున్నావేమో. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీవు దేవుని నామాన్ని దూషిస్తే నీవే ప్రమాదంలో ఉండటము కాదు, నీతో పాటుగా నీ సంఘానికి కూడా ప్రమాదంలోనికి నెట్టివేస్తున్నావు. నీ వలన సంఘానికి ప్రమాదం వాటిల్లుతుంది. జాగ్రత్త. ఆ దూషణ క్రియను మానుకో. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చూసారా అండి? ఎవరైతే దూషించారో, ఎవరైతే ద్వేషించారో వారందరూ కూడా ఓడలోనికి ప్రవేశమును పొందుకోలేకపోయారు. ఆ కారణాన్ని బట్టి వారు విడిచిపెట్టబడ్డారు. అందుకనే జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు అందరూ కూడా ఆ జలప్రళయములో కొట్టుకొని పోయారు, నాశనమయ్యారు. కేవలము నోవాహు తన కుటుంబీకులు, నోవాహుతో పాటు తన కుటుంబీకులైన 7 మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశం పొందుకున్నారు. ప్రియులారా, ప్రతిదానికి లేమిలోను కలిమిలోను ప్రతి విషయములోనూ నీవు దేవునికి మహిమకరముగా ఉండాలి, దేవునికి అంగీకారముగా ఉండాలి. నీ నోరు దేవుణ్ణి స్తుతించాలి, నీ నోరు దేవుని నామాన్ని ఘనపరచాలి. నీ ఏ కారణాన్ని బట్టైనా నువ్వు దేవుణ్ణి దూషిస్తే, ఆనాడు జలప్రళయం వచ్చింది, ఈనాడు అగ్ని చేత ఆయన ఈ లోకాన్ని కాల్చబోతున్నాడు. అగ్ని గంధకముల చేత ఈ లోకము నాశనం అయిపోతుంది. అందులో నీవు కూడా పడిపోతావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే ఆ దూషణ క్రియను మానుకో, అందుకే ఆ దూషణ మాటలు మానుకో. దేవుని నామాన్ని దూషించకు. నీ ప్రార్థన వినకపోయినా పర్వాలేదు, నీ యొక్క భక్తి అంగీకారముగా ఉండకపోయినా పర్వాలేదు, నీకు కష్టము నష్టము శ్రమలు వచ్చినా పర్వాలేదు, బహుశా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఆ విషయాన్ని మర్చిపోయి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నాకు కష్టం వస్తుంది, శ్రమ వస్తుందని గ్రహించక నువ్వు దేవుని నామాన్ని దూషిస్తే నీవు అగ్ని గంధకముల చేత కాల్చబడతావనే విషయము వాస్తవం. ఏమి? భక్తుడైన యోబుకు కష్టము రాలేదా? శ్రమ రాలేదా? కానీ ఆయన ఏం చేశాడు? దేవుని నామాన్ని స్తుతించాడు. సమస్తము ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకొని పోయాడు, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక అన్నాడు.
కానీ మన పితరులైన ఇశ్రాయేలీల అలవాటు, వారి యొక్క ఆత్మీయ జీవితములో ప్రయాణములన్నిట్లో కూడా వారు సనగడము, గొనగడము, దూషించడము, ద్వేషించడము అలవాటుగా చేసుకున్నారు. అందుకే వారిలో అనేకులు, దూషించిన ద్వేషించిన వారు అనేకులు అరణ్యములోనే రాలిపోయారు. అయితే ప్రియులారా, ఇక్కడ చూద్దాం అతి ద్వేషులు ఎవరో. రోమా పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది, మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులునైరి, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రముగాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కానీ 29వ వచనానికి వచ్చినప్పుడు 29వ వచనములో ఏం రాయబడిందో చూద్దామా. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారైరి. వీరందరూ అతి ద్వేషులే. వీరందరూ అతి ద్వేషపు ఆలోచన కలిగి ఉన్నారు. అవును ప్రియులారా, అతి ద్వేషము, దూషణ రెండు అవినాభావ సంబంధము కలిగి ఉంటారు. అతిగా ద్వేషిస్తూ ఉంటారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు నోవాహు మీద అతి ద్వేషణ కలిగి ఉన్నారు వాళ్ళు. అలాగే మోషే ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి కనానుకు నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు కూడా అతిగా ద్వేషిస్తూ ఉన్నారు. తెగుళ్ళ చేత, అద్భుత కార్యముల చేత ఇశ్రాయేలీల్ని బయటికి రప్పించినప్పుడు అది చూసిన వారి యొక్క హృదయము సంతోషించాలి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు వారి హృదయము సంతోషించాలి. మారా అనుభవాన్ని మధురముగా మార్చినప్పుడు సంతోషించాలి. పరలోకము నుండి మన్నా పంపించి వారిని తృప్తిపరిచినప్పుడు వారు సంతోషించాలి. కానీ ఏ విషయంలో కూడా వారు సంతోషించకుండా ఎప్పటికప్పుడు దేవుని కార్యాలు చూస్తూనే ప్రతి దానికి వారి అవసరతను బట్టి, వారి అక్కరను బట్టి దేవుణ్ణి అతిగా ద్వేషిస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని దూషిస్తూనే ఉన్నారు. దూషకులు, అతి ద్వేషకులు ప్రమాదకరమైనటువంటి మనుషులు. వీరి వలన అపాయకరమైన కాలములు వస్తాయి. అవి నీవు నేను విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితము, భక్తి జీవితము పరిశుద్ధంగా ఉంటుంది, సురక్షితముగా ఉంటుంది, దీవెనకరముగా ఉంటుంది. ఒకవేళ మనకే ఇలాంటి అలవాటు ఉన్నట్లయితే, మన పితరుల వలె మనకే ఇలాంటి అలవాటు, దూషణ అనే అలవాటు, అతి ద్వేషము అనే అలవాటు ఉంటే మనము కూడా ఇశ్రాయేలీల వలె, మన పితరుల వలె మధ్యలోనే రాలిపోతాము. పరలోక రాజ్యాన్ని చేరకుండా, ఆ పరమ పట్టణంలోనికి ప్రవేశించకుండా ఈ లోకములోనే విడిచిపెట్టబడతాము అనే విషయాన్ని గ్రహిస్తున్న నీవు నేను, ప్రియ సంగమా, ఈరోజే ఈ భయంకరమైన అలవాటు అతి ద్వేషమును, దూషణను విడిచిపెట్టి ఇలాంటి దూషణ, అతి ద్వేషము కలిగి ఉన్న అలవాటు కలిగిన వారికి మనము విముఖులుగా ఉండి మన భక్తి జీవితాన్ని మనము కాపాడుకుందాం. అలాంటి మనసు దేవుడు మనకి ఇచ్చినట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, అంత్య దినములలో అపాయకరమైన కాలములు దూషకుల వల్ల, అతి ద్వేషుల వల్ల వస్తుందని మేము తెలుసుకున్నాం. ప్రభువా, మాలో ఈ దూషణ, అతి ద్వేషము ఉన్నట్లయితే తొలగించండి, తీసివేయండి. మంచి మనసును మాకు దయచేయండి ప్రభువా. ఇలాంటి దూషకులకు, అతి ద్వేషకులకు మేము దూరముగా ఉండటానికి, విముఖులుగా ఉండటానికి మీ కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించుమని, ఆశీర్వదించుమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.